ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా అమృత స్నానాల అనంతరం మేము లక్నోలోని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం. CCSIAగా పిలువబడే ఈ చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడ్డది. (1986లో నిర్మించబడ్డ ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణికుల సంఖ్య పెరుగుదలతో విమానాశ్రయాన్ని విస్తరించేందుకు అనేక ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి. తాజాగా 2024 మార్చి 10వ తారీఖున ప్రారంభమైన టెర్మినల్ 3 నిర్మాణం కోసం సుమారు 2,400 కోట్ల వ్యయం జరిగింది. ఈ టెర్మినల్ నిర్మాణ ప్రారంభంలో అంచనా వ్యయం 1,383 కోట్లు కాగా తర్వాత ఇది భారీగా వ్యయం పెరిగిపోయింది. మొత్తం విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులో ప్రయాణికుల సామర్థ్యాన్ని బట్టి 39 మిలియన్లకు పెంచడం, కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 0.25 మిలియన్ టన్నుల వరకు పెంచడం వంటి లక్ష్యాలు ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. విస్తరణ ప్రాజెక్టులు టెర్మినల్ 3 నిర్మాణం ద్వారా CCSIA ఇప్పుడు అధునాతన సదుపాయాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది. లక్నో నగరాన్ని సేవలందిస్తున్న చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అమౌసి వద్ద ఉంది. ఈ విమానాశ్రయం 3 టెర్మినల్ సదుపాయాన్ని కలిగి ఉంది. టెర్మినల్ 1లో అంతర్జాతీయ విమానాలు వినియోగిస్తారు. టెర్మినల్ 2లో దేశీయ విమాన సర్వీసులను ఉపయోగిస్తారు. డొమెస్టిక్ విమానాలు ఇక్కడ ఆగుతాయి. టెర్మినల్ 3లో ఇది 21 మార్చి 2024 నుండి ప్రారంభమైంది. ఇది దేశీయ అంతర్జాతీయ రెండింటినీ నిర్వహిస్తూ ఉంటుంది. లక్నో కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆధునిక లాంజ్లు, భోజనశాలలు, కస్టమర్ సెల్ఫ్ డెస్కులు, ట్యాక్సీ సేవలు, పార్కింగ్ సదుపాయాలు వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఇక్కడ కలిగి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా కుంభమేళాకు వెళ్ళాలనుకున్నవారు డైరెక్ట్గా ప్రయాగ్రాజ్కి టికెట్లు ధరలు ఎక్కువగా ఉండడం వల్ల లక్నో విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్యలకు కూడా మనం విమానాశ్రయాల ద్వారా వెళ్ళడానికి సౌలభ్యంగా ఉంది. ఈ లక్నో ప్రాంతం నుంచి మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీకి కూడా వెళ్ళే అవకాశం ఇక్కడ ఉంది. సుమారు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాశీకి కూడా మనం ఇక్కడ నుంచి విమానాశ్రయంలో బయలుదేరే సౌకర్యాన్ని కల్పించారు. అందులో మనకి రోడ్డు మార్గం ఉంది, రైలు మార్గాలు ఉన్నాయి, విమాన మార్గాలు కూడా ఉన్నాయి. కాశీకి వెళ్ళటానికి రోడ్డు మార్గం అయితే 5 గంటల సమయం పడుతుంది, రైలు మార్గం అయితే 7 గంటల సమయం పడుతుంది. ఈ కాశీ నుండి లక్నోకి విమానాశ్రయం లేదా లక్నో నుండి విమానంలో మనం కాశీకి వెళ్ళాలంటే సుమారుగా 1 గంట మాత్రమే ఫ్లైట్లో మనం జర్నీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ సమయం కూడా సేవ్ చేయొచ్చు. అలాగే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా నుంచి చాలామంది కాశీ జ్యోతిర్లింగ మహా శివలింగమైన కాశీ విశ్వేశ్వర స్వామిని, కాశీ విశాలాక్షమ్మ వారిని దర్శించుకున్న అనంతరం తిరిగి అక్కడి నుంచి అయోధ్యకు కూడా బయలుదేరేటువంటి భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. ఇక్కడ లక్నో నుంచి మనం అయోధ్యకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. 135 కిలోమీటర్ల నుంచి 190 కిలోమీటర్ల వరకు ఇక్కడ మనం
రోడ్డు మార్గంలో లేదా రైలు మార్గాల్లో ప్రయాణించవచ్చు. విమాన మార్గం అయితే డైరెక్ట్గా లక్నో నుంచి అయోధ్యకు లేకపోవడం వల్ల ఎక్కువ మంది రైలు మార్గాలు, రోడ్డు మార్గాల నుంచి కూడా ప్రయాణించే అవకాశం ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి లక్నో చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయంలో మొదటి ద్వారం ఇది. టెర్మినల్ 3 ద్వారా ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడికి. చాలా అత్యంత ఆధునిక పోకడలతో నిర్మించారు. చాలామంది ఇక్కడ లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజుకు సుమారు 140 విమాన సౌకర్యాలని కల్పిస్తుంది. ఆధునిక సౌకర్యాలతో కూడుకున్నటువంటి ఈ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు లాంచ్లు, విమానాశ్రయంలో విశ్రాంతి కోసం సౌకర్యవంతమైన లాంచ్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఉచిత వైఫై, స్నాక్స్ మరియు ఇతర సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే షాపింగ్ మరియు డైనింగ్కి సంబంధించినటువంటి అనేక సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వివిధ రకాల రిటైల్ దుకాణాలు, డ్యూటీ ఫ్రీ షాపులు మరియు రెస్టారెంట్లు ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు అందుబాటులో కూడా ఉన్నాయి. ఇక్కడ మన లగేజ్ని పెట్టుకోవడానికి సామాన్ల నిర్వహణ కూడా ఉంటే సమర్థవంతమైనటువంటి సామాన్ క్లెయిమ్ సదుపాయాలు, ట్రాలీలు మరియు బ్యాగేజ్ ర్యాంపింగ్ సేవలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. వైద్య సదుపాయాలు, అత్యవసర వైద్య సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. ఇతర సదుపాయాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఏటీఎం, కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్లు, పిల్లల సంరక్షణ గదులు, ప్రత్యేక అవసరాలు ఉన్న ప్రయాణికుల కోసం సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ సదుపాయాలన్నీ ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఎయిర్పోర్ట్లో ఇలాంటి సౌకర్యాలన్నీ అన్ని చోట్ల ఉంటాయి. ఇంకొన్ని చోట్ల ఇంకా మెరుగ్గా సౌకర్యాలు ఉండటం వల్ల ప్రయాణికుల రాకపోకలు కూడా రద్దీగా ఉంటాయి. లక్నో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారుగా 2,933 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇక్కడ విమానాల సంఖ్య సీజను, డిమాండ్, ఎయిర్లైన్ షెడ్యూల్పై ఆధారపడి మారుతూ ఉంటాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి లక్నోకి వెళ్ళాలంటే 6,000 నుంచి 12,000 లోపు మాత్రమే టికెట్ ధరలు ఉంటాయి. అది ఆయా డేట్లను బట్టి మనం తీసుకునేటువంటి కాల నిర్దిష్ట సమయాన్ని బట్టి టికెట్ల రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అలాగే కుంభమేళా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక సమ్మేళనానికి కోట్లాది మంది రావడంతో విమాన ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయి గత జనవరిలో 13,000 రూపాయలకు మాత్రమే టికెట్లు ధరలు ఉండేటువంటి పరిస్థితి అప్పట్లో ఉన్నవి. 13,500 రూపాయలు చెల్లించి విమాన మార్గంలో అప్పుడు వెళ్ళాము. కానీ ఇప్పుడు 20,000కు పైగా విమాన ఛార్జీలు భారీగా పెరిగిపోయాయి. లక్నోని వీడి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. విహంగ వీక్షణలో భాగంగా ఫ్లైట్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు ఎలాంటి బోరింగ్ లేకుండా విమాన శాఖ అధికారులు మనకు కావాల్సినటువంటి మ్యాగజైన్లు, జీకేకి సంబంధించినటువంటి మ్యాగజైన్లు, బిజినెస్ మ్యాగ్నెట్కి సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీలు, రకరకాల కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్లు మనకి ఈ మ్యాగజైన్లో కనబడతాయి. మన ట్రావెలింగ్లో ఈ మ్యాగజైన్లను చదువుతూ మనం ప్రయాణం చేయొచ్చు.
చాలా హ్యాపీగా ఈ ట్రావెలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం ఇంట్లో ఎలాగైతే కదలకుండా కుర్చీలో కూర్చుంటామో ఫ్లైట్లో కూడా మనం అలాంటి అనుభూతిని పొందుతాం. తప్పకుండా ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమయ్యారు చూడండి. నా పక్కన కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాగజైన్ చదువుతూ ఉన్నారు. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ ఎవరికి ఏమి కావాలో వాళ్ళకి అందిస్తూ ఉంది. మనకు కావాల్సినటువంటి వాటర్ లేదా టిఫిన్ వంటి స్నాక్స్ వంటివి కూడా మనకు అక్కడ లభిస్తాయి విమానంలో. సో ఇప్పుడు మనం చూస్తున్న లక్నో మహానగరాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ విమానం విండో భాగం నుంచి మనం ఆకాశ మార్గంలో ప్రయాణిస్తాం. విమానం విండోలో నుంచి బయటకు చూసినప్పుడు మనకు కనిపించే విమానపు రెక్క భాగం ఇది. వీనిలో ఆకాశంలో విమాన ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మనం చూస్తున్నాం కింద లక్నో మహానగరానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని దాటుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మార్గంలో భాగంగా కింద ఉన్న వ్యూ అత్యంత రమణీయంగా మనకు కనపడుతుంది. ఇక్కడ ఒక నదీ మార్గం కూడా మన కింద కనపడుతుంది. ఎటు చూసిన పచ్చని చెట్లతో విరాజిల్లుతోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. ఇప్పుడు ఫ్లైట్ ఇండిగో నుంచి ఎయిర్పోర్ట్లోకి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలుస్తారు. సాధారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని పిలువబడుతుంది. ఈ విమానాశ్రయం జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడిన సంస్థ. గ్రూప్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ బెహార్స్, తెలంగాణ ప్రభుత్వం భాగస్వాములుగా ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది విమానాశ్రయంలో ఒక సమగ్ర ప్రయాణికుల టెర్మినల్ ఉంది. సంవత్సరానికి సుమారు 34 మిలియన్ల ప్రయాణికులను నిర్వహించగలదు. టెర్మినల్ తూర్పు భాగం దేశీయ విమానాల కోసం, పశ్చిమ భాగం అంతర్జాతీయ విమానాల కోసం ఉపయోగించబడుతుంది. ఇక్కడ 96 చెక్ ఇన్ కౌంటర్లు, 46 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, 22 స్వీయ చెక్ ఇన్ కియోస్కులు ఉన్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో ఎండ్-టు-ఎండ్ ఈ బోర్డింగ్ సదుపాయాన్ని అందించిన తొలి విమానాశ్రయం. ఇది ప్రయాణికులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన బోర్డింగ్ అనుభవాన్ని అందిస్తుంది. విమానాశ్రయం నగర కేంద్రానికి దక్షిణంగా సుమారు 24 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్లో ఉంది. ఇది పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సులు, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ట్యాక్సీల ద్వారా నగరంలో మంచి కనెక్టివిటీని కలిగి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. అలాంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనం ఇందులో జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కూడా మనం పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెలుపలికి వచ్చి అక్కడ ఒక ట్యాక్సీ ద్వారా మళ్ళీ కర్నూలుకి రావాల్సి ఉంది. అందులో భాగంగా
మనం చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే దినోత్సవ భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్రివర్ణ పతాకాన్ని, అలాగే మనం చూస్తున్నటువంటి జాతీయ జెండాలతో పాటు అశోకుని ధర్మచక్రం కూడా అక్కడ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయట ప్రాంతం ఇది. ఈ ట్యాక్సీల ద్వారా మనం రోడ్డు మార్గంలోకి సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ట్యాక్సీ కోసం మనము అక్కడి నుంచి నడవడం జరుగుతుంది. ఇప్పుడు ట్యాక్సీ ఎక్కాం. తర్వాత రోడ్డు ప్రయాణంలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళే రహదారిది. హైదరాబాద్ నుంచి కర్నూలుకి బయలుదేరడానికి ఓ కారులో మేము ప్రయాణిస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇమ్లీ బస్ స్టేషన్కి వెళ్ళే మార్గంలో ఎంతో రమణీయమైనటువంటి పచ్చని చెట్ల ప్రకృతి. లక్నో నుంచి హైదరాబాద్ రావడానికి సుమారుగా గంటన్నర మాత్రమే జర్నీ పట్టింది. 9:15 నిమిషాలకు రావాల్సిన విమానం 9:30కు రావడం వల్ల 11:30 సమయం కన్నా ముందు చేరాల్సిన ఫ్లైట్ ఒక 15 నిమిషాలు లేట్ అవ్వడం జరిగింది. సో కేవలం గంటన్నరకి లక్నో నుంచి హైదరాబాద్ రావడం అనేది నిజంగా చాలా సమయాన్ని సేవ్ చేసినట్లే అవుతుంది. సరే, ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పనిసరిగా ఒక్కోసారి మనం వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. వెళ్దాం. రైట్, చూద్దాం.